ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ప్రతి పార్టీ కూటమి మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, క్లీన్ స్వీప్ చేయబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ మేము అధికారంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా 130 సీట్స్ మాకు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరు అంచనాలు అయితే వాళ్ళకున్నాయి. అయితే తెలుగుదేశం కూటమి మాత్రం చాలా అగ్రెసివ్గా చెప్తుంది, ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం, ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా అది మాకు అనుకూలంగా ఉంది, మేమే గెలవబోతున్నామని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న విషయం అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మిషన్ మోడీ టీం అనేది ఒక అంచనాను రిలీజ్ చేసింది. ఇదే మిషన్ మోడీ టీం పోలింగ్కి ముందు వేసిన అంచనాలో ఖచ్చితంగా కూటమికి 130 సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేశారు. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ పోలింగ్ సరళిని మొత్తం పోలైన పర్సంటేజ్ని చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక అంచనా వేయడం అనేది జరిగింది. ఈ అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72 నుంచి 75 సీట్లు వచ్చే అవకాశాలు మాత్రమేనని చెప్పి తేల్చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి గరిష్టంగా 88 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేన అండ్ బీజేపీ రెండింటికి కలిపి 13 నుంచి 15 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అంచనా వేశారు. కూటమిగా చూసినప్పుడు గరిష్టంగా 115 సీట్లు మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం 75 సీట్లు మాత్రమే సంపాదించడానికి అవకాశం ఉంది అని అంచనా వేశారు. అయితే పార్లమెంట్ సీట్స్, ఎంపీ సీట్స్ విషయానికి వస్తే 14 నుంచి 16 సీట్స్ కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన సీట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే 130 సీట్లని గతంలో చెప్పిన వాళ్ళు ఇప్పుడు 115 సీట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా సరే June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రోజు వీళ్ళ అంచనాలు నిజమవుతాయో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా అనేది మాత్రం మనకు స్పష్టమయ్యే అవకాశం ఉంది.